ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ ఈవినింగ్, జై హింద్. నేను మార్నింగ్ చెప్పిన కదా ఫ్రెండ్స్, ఒక చెల్లెని లైన్కి తీసుకుందామని చెప్పి. మనం అంటే చాలాసార్లు నేను ట్రై చేసిన మా దాంట్లో కూడా. వాళ్ళు ఓల్డ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ 5 years జాబ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు అయితేనేమో ఎక్స్పీరియన్స్ షేర్ చేయగలరు. ఇక వీళ్ళైతేనేమో ఈ చెల్లెని ఆల్రెడీ ఎస్ఎస్బికి సెలెక్ట్ అయిందని చెప్పినాము, ఏఆర్ కానిస్టేబుల్ కూడా సెలెక్ట్ అయింది. అన్న నేను వెళ్ళాలా వద్దా, ఒకవేళ వెళ్తే ఇప్పుడు నేను October 27th నాకు కాల్ లెటర్ ఉంది, నేను వెళ్ళలేదు, లేట్ అయింది, మరి ఎట్లా అంటే వాళ్ళ హెడ్ ఆఫీస్ తోటి మనం మాట్లాడమని చెప్పుకున్నాం. ఆమెను మనం లైన్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే, ఇప్పుడు ఎవరైతే మన గర్ల్స్ ఎస్ఎస్సి జీడీకి అప్లై చేసారో వాళ్ళకు కొంచెం ఏమైనా గైడ్ లైన్ దొరుకుతుందేమో అన్న కాన్సెప్ట్ తోటి ఆ చెల్లెని అయితే మనం లైన్ తీసుకున్నాము. ఆడియో కాల్లో లైన్ తీసుకున్నాము. ఆమెతో ఆమె ఎక్స్పీరియన్స్ షేర్ చేసింది. దాన్ని మన వాళ్ళకు ఎక్స్పీరియన్స్ అవుతుంది, మనకు కొంచెం గైడ్ లైన్ దొరుకుతుంది అని చెప్పి నేను ఆమెనైతే లైన్ తీసుకున్నాను. ఇంకొకటి, చాలామంది మనకు కామెంట్లో ఏం పెడుతున్నారంటే మేల్ క్యాండిడేట్స్ కూడా, అన్న డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి ఒక వీడియో చేయండి అని చెప్పి. నేను ఆ చెల్లె డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి పర్టికులర్గా చెప్పింది. దాదాపు మేల్ అండ్ ఫీమేల్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సేమ్గానే ఉంటుంది, ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది. కాబట్టి నేను ఆమెను మొత్తం అడిగేసిన, అది విందాం రండి. ఓకే, జై. అమ్మ గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ రా, ఎందుకనంటే నీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయడానికి మన ఛానల్లో మాట్లాడడానికి ఒప్పుకున్నందుకు. ఓకే అన్న. అయితే అమ్మా, నాకు అంటే కామెంట్స్ లో కూడా చూసుంటారు, చాలా మంది పెట్టింది ఏమనంటే ఇట్లా లేడీస్ కి ఎట్లా ఉంటుంది అన్న జాబ్ అది ఇది అని అంటే, నేను మా దాంట్లో లేడీస్ ని కూడా అడిగినాను. అంటే వాళ్ళు ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన వాళ్ళు అయితే ఎవరు లేరు. అంటే రీసెంట్ గా జాబ్ వచ్చిన వాళ్ళు ఒక 5 years బ్యాక్ 6 years బ్యాక్ అట్లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేస్తే ఎట్లుంటది అంటే, అప్పటికి ఇప్పటికి క్రైటీరియా మారి ఉంటది కొంచెం కదా. అవునన్నా. అంతే రీసెంట్ గా భర్తీ అయిన వాళ్ళు అని సెర్చ్ చేస్తే ఆల్రెడీ ఇప్పుడు నీకు కాల్ లెటర్ వచ్చింది కాబట్టి నువ్వు కూడా ఒక ఫోర్స్ మెంబర్ అన్నట్టే. ఇక నువ్వు వెళ్ళి జాయినింగ్ ఇచ్చేస్తే నువ్వు కూడా ఒక ఫోర్స్ మెంబర్ అన్నమాట. అవునన్నా. అందుకేరా ఇప్పుడు ఫస్ట్ నువ్వు ఎట్లయితే ప్రిపేర్ అయినావు, నువ్వు ఏ రకంగా ప్రిపేర్ అయినావు, ఫస్ట్ రన్నింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి డాక్యుమెంటేషన్, చాలా మంది కూడా మెడికల్ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అని చెప్పి మేల్ బాయ్స్ కూడా పెడతా ఉన్నారు. ఇక మేల్ అంటే డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ మేల్ ఫీమేల్ కి ఇద్దరికి ఒకే రకంగా ఉంటది కదా. అవునన్నా. దాన్ని కొంచెం ఫస్ట్ చెప్తే సిబిటి ఎగ్జామ్ కాంచెల్లి, అదే నువ్వు ఇది కూడా చెప్పినావు కదా నీకు ఏఆర్ లో జాబ్ వచ్చింది అది అని, నేను చెప్పాల్సింది చెప్పినా నీకు. ఇక దాని తర్వాత డిసిజన్ అనేది నీ మీదే ఉంటది కదరా. అవునన్నా. కొంచెం సిబిటి ఎగ్జామ్ కాంచెల్లి చెప్తే లేడీస్ కి ఎట్లా అనేది. ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంది కదరా, టెస్ట్ టెస్ట్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటది అన్న. అందులో 80 marks ఉంటాయి అన్న. 1 hour ఉంటది. ఆ తర్వాత జిఎస్, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ప్రతి దానికి 20 marks అన్న. టోటల్ 80 questions 1 hour. 80 questions 1 hour. ఫస్ట్ ఆ టెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవెంట్స్ కండక్ట్ చేస్తారన్న. అంటే ఇప్పుడు 80 questions కి 80 marks. 160 marks అన్న. 160 2 marks. ఓకే ఓకే, 2 marks. 160 marks. నీకు ఎన్ని వచ్చినాయిరా? నాకు 67 అన్న. 67 ఎస్ఎస్బిలో వచ్చింది నీకు. అవునన్న. ఓకే, అంటే ఇప్పుడు మనది నక్సల్ ప్రభావిత ప్రాంతం కిందనా? నక్సలే అన్న. ఓకే, అయితే 160 marks. నెగిటివ్ ఇంపాక్ట్ ఎట్లుంటది అంటే 1/4? 1/4 అన్న. అంటే ఇప్పుడు 4 మన దగ్గర అంటే 80 marks కదన్న. కాదు, 80 questions 160 marks. అయితే 2 తప్పులు చేస్తే 1 mark కట్. 1/2. ఓకే ఓకే, 2 తప్పులు చేస్తే 1 mark కట్ అయిపోద్ది. ఓకేరా. అట్లా మనం నువ్వు దేని మీద ఎక్కువ ఫోకస్ చేసినావు అంటే, నార్మల్ గానే అటెంప్ట్ చేసినావా, ఏదైనా కోచింగ్ తీసుకున్నావా, ఎట్లా? నేను స్టేట్ కి ప్రిపేర్ అవుతూ సెంట్రల్ వి రాసేదాన్ని అన్న. అయితే స్టేట్ కానిస్టేబుల్ కి కోచింగ్ తీసుకున్నాను. ఓకే ఓకే. దాంట్లో దేని మీద ఎక్కువ చేసినావు అంటే, ఇప్పుడు రీజనింగ్ మీద చేసినావా, మన ఈ ఆర్థమెటిక్ మీద చేసినావా, రీజనింగ్ మీదనా? ఎక్కువ రీజనింగ్ మీదనే ప్రాక్టీస్ చేసిన అన్న. ఎందుకంటే తక్కువ టైంలో మనం ఎక్కువ స్కోర్ చేయగలిగేది రీజనింగ్ అండ్ ఇంగ్లీష్. ఓకే, ఇంగ్లీష్ లో ఎట్లా వస్తాయా? లైక్ ఎట్లాంటి అవి వస్తాయి? ఎస్ఏస్ వస్తాయా, లేకపోతే ఎస్ఏ ఇచ్చి దాంట్లో మనల్ని క్వశ్చన్ ఆన్సర్ అది చేయమంటారా ఎట్లా? నార్మల్ గా గ్రామర్ అన్న, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఓకే, అవి వొకాబులరీ. ఓకే, వొకాబులరీ.
సినోనిమ్స్, యాంటోనిమ్స్. అవి అవే వస్తాయి అన్న. ఈజీగా ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయి. స్టేట్ కంటే సెంట్రల్వి ఈజీగా గెటింగ్ చేయగలుగుతాం అన్న. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ తెలుగులో కూడా పెట్టిరని అన్నారు కదా నోటిఫికేషన్ లో. ఇప్పుడు నోటిఫికేషన్ లో మా నోటిఫికేషన్ అప్పుడు ఇంగ్లీష్ లోనే ఎగ్జామ్ ఉండే. ఇప్పుడు 2023 ఆ నోటిఫికేషన్ లో తెలుగులో ఎగ్జామ్ ఉందన్న. సో కొంచెం టఫెస్ట్ గా ఉంటది ఇప్పుడు ఈ ఎగ్జామ్. ఎందుకనంటే ఇప్పుడు తెలుగు పేపర్ అయింది కాబట్టి ఈజీగా చేసేస్తారని కొంచెం టఫ్ ఉండొచ్చు కదా. మళ్ళీ ఎక్కువ కట్ ఆఫ్ చేస్తారు ఎందుకంటే తెలుగులో కాబట్టి. అదే దానికి మన దాంట్లో కూడా కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అన్న, కట్ ఆఫ్ గురించి అనలైజ్ చేయి, కట్ ఆఫ్ గురించి అది మనం అనలైజ్ చేయలేము. ఇప్పుడు ఎంతమంది అయితే అప్లికెంట్స్ ఉన్నారో దాన్ని బట్టి పేపర్ ఏ రకంగా వచ్చింది దాని మీద కట్ ఆఫ్ పోతుంది. దాన్ని మనం అస్సలు గెస్ చేయలేము అని చెప్తున్నా నేను, అంతే కదరా? అవునన్న అంతే. దెన్ దీని తర్వాత ఏంటిదా సిబిటి తర్వాత వాళ్ళు ఒక కట్ ఆఫ్ తీస్తారన్న. అందులో క్వాలిఫై అయితే ఈవెంట్స్ కి ఎలిజిబుల్ అన్న. ఓకే. ఈవెంట్స్ లో గర్ల్స్ కి హైట్ చూస్తారన్న. ఫస్ట్ 157 ఉండాలి. మనం ఇప్పుడు అక్కడికి ఈవెంట్స్ దగ్గరికి సెంటర్ కి వెళ్ళిన తర్వాతనే ఫస్ట్ గేట్ లోకి ఇన్ చేసి ఏదో ఒక క్యాంప్, పారామిలిటరీ క్యాంప్ లోకి ఇన్ చేస్తారు, అంతేనా? అంతే. అక్కడ గేట్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడికి ఏమేమి తీసుకెళ్ళాలి రన్నింగ్ వెళ్ళేటప్పుడు? అది అలాట్మెంట్ లెటర్ అన్న ఫస్ట్. ఓకే. హాల్ టికెట్, ఆధార్ కార్డు సరిపోతుంది అన్న. ఇవి రెండు చూసి లోపలికి ఎంట్రీ చేస్తారు. హైట్ ఫస్టే చెక్ చేస్తారు అన్న. గేట్ దగ్గరనే హైట్ చెక్ చేసి లోపలికి పంపిస్తారు. ఓకే. ఆ తర్వాత మనకి హైట్ చూసి కొన్ని ప్రాసెసింగ్ ఉంటాయి అన్న. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్యుమెంట్స్ నింపడం అవి కదా. అవి ఫిల్ చేసిన తర్వాత లేడీస్ కి అయితే ఇది ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అవన్నీ తీసుకుంటారు కదరా? అవన్నీ తీసుకుంటారు అన్న. ఓకే. ఇలా జెంట్స్ కి అయితేనేమో వాళ్ళ నార్మల్ డాటా అదంతా ఎంటర్ చేసి రాసుకుంటారు, అంతే కదా? అంతే అన్న. ఆ తర్వాత చెస్ట్ నంబర్ ఇచ్చి మనని గ్రౌండ్ కి తీసుకెళ్లి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అన్న. ఫస్ట్ వాళ్ళు మనని చాలా మోటివేట్ చేస్తారు. ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. అదే అక్కడ ఉండే వాళ్ళందరూ మా సిఎఫ్పిఎఫ్ పర్సన్స్ ఉంటారు కాబట్టి ఇట్లా ఉంటది అని గైడెన్స్ వాళ్ళే ఇస్తారు, ఇట్లా రన్ చేయాలి కథ అని. అంటే వీళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు నార్మల్ గా అగ్నివీర్కును సిఏపిఎఫ్ వాళ్ళకి మేము ట్రీట్ చేసే విధానం బాగుంటది. అది వీళ్ళకి నేను చెప్పాలనుకున్నా కానీ మీ దారు చెప్పింతేనే బాగుంటది కదా. అంటే మంచి రెసినెస్ బాగా చేసుకొని ఇట్లా ఉంటదమ్మా అని చెప్తారు, అంటే లేడీస్ కి కావచ్చు జెంట్స్ కి కావచ్చు. చాలా ఎంకరేజ్ చేస్తారు. మనం రన్నింగ్ చేస్తూ ఉంటే కూడా సైడ్ నుంచి కమాన్ గో అనేసి చాలా ఎంకరేజ్ చేస్తారు. అది దాని తర్వాత రన్నింగ్ ఫస్ట్ మనం గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత కొంచెం టైం పడుతుంది కదా ఆ రోజు గ్రౌండ్ లో డాక్యుమెంటేషన్ అయ్యేసరికి. కొంచెం టైం పడుతుంది అన్న. కాకపోతే అందరి రన్నింగ్ అయిన తర్వాతనే మనని అందరితో పాటే బయటకు పంపిస్తారు. ఒకరిది అయిన తర్వాత ఫెయిల్ అయినా ఒకవేళ పాస్ అయినా కానీ ఇద్దరిని కూడా ఒకటేసారి పంపిస్తారు. అది ఒకటి. క్వాలిఫై అయిన వాళ్ళకేమో ఒక సర్టిఫికేట్ ఉంటుంది, క్వాలిఫై అయినా స్లిప్ ఇస్తారు కదా. అంతే అన్న. లాస్ట్ టైం ఇక్కడ అయినప్పుడు గర్ల్స్ అయినప్పుడు నేను చూసిన, కాకపోతే నేను ఆన్ గ్రౌండ్ లో లేను, నేను అక్కడ గేట్ దగ్గర హైట్ వెయిట్ అక్కడ ఉండే. తర్వాత ఈవెంట్స్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రన్నింగ్ తర్వాత వేరే ఈవెంట్ ఉంటుందా? ఏం ఉండదు అన్న, ఓన్లీ రన్నింగ్. 5 km రన్నింగ్ అంతే. అబ్బాయిలకి 5 km, మాకు 1.6. ఎన్ని మినిట్స్ లో? 6 8.5 మినిట్స్ లో. లేడీస్ కి 1600 మీటర్ 8.5 మినిట్స్ లో. బాయ్స్ కి ఏమో అది 24 మినిట్స్. ఓకే. ఇంకా ఆ తర్వాత ఈవెంట్స్ లో క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఒక లిస్ట్ ఇస్తారు. ఆ తర్వాత మెడికల్ ఉంటది. ఓకే. మెడికల్ మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్ని అప్పుడే. ఇక మెడికల్ తో పాటే సర్టిఫికేట్ వెరిఫికేషన్. అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఏమేమి తీసుకెళ్ళాలి? ఈ డౌట్ చాలా మంది అడుగుతున్నారు అన్న. మెడికల్ అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఒక వీడియో చేయన్నా అని చెప్పి. మెడికల్ పోయేటప్పుడు మన ఆధార్ కార్డు, 10th మేము, అండ్ మన క్యాస్ట్, మళ్ళీ వాళ్ళు కొన్ని అనెక్సరీస్ ఇస్తారు. అంటే ఓబీసీ వాళ్ళకి అంటే వాళ్ళ సెంట్రల్ ప్రొఫార్మా తోటి అనెక్సర్ 1, 2, 3 ఇట్లాంటి ఏదో ఒక అనెక్సర్ 16 అట్లాంటి లైక్ అట్లానే కదా. అట్లాంటివి ఇస్తారు, అవి తీసుకెళ్ళాలి. ఆ తర్వాత నాన్ క్రీమీ లేయర్ అని ఒక్కొక్క క్యాస్ట్ కి ఒక్కొక్కటి ఉంటది కదన్నా. ఓబీసీ వాళ్ళకి నాన్ క్రీమీ లేయర్,
అట్లా అది తీసుకెళ్ళాలి. ఫోటోస్ తీసుకెళ్ళాలి. 4 కాపీసా? 4 కాపీస్ అన్న. ఓకే. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఈవెంట్స్ అయిన కొద్దీ వాళ్ళే గైడ్ చేస్తూ ఉంటారు, నెక్స్ట్ ఏం తీసుకురావాలి అదేం, అంతే కదరా? అంతే అన్న. దాని గురించి వాళ్ళు ఇస్తారన్నట్టు వాళ్ళ సైట్ లో పెడతారు ఏమేమి తీసుకెళ్ళాలి అని. అవి చూసి మనం తీసుకెళ్ళాలి. ఓకేరా. అంటే సైట్ లో అంటే ఎట్లారా, మెయిల్ చేస్తారా? మెయిల్ కాదన్న, ఈ ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ దాంట్లో అందులో అంటే నోటీస్ లో ఇట్లా క్వాలిఫై అయిన వాళ్ళు ఇవి తీసుకురండి అని చెప్పి వాళ్ళు నోటీస్ వేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే క్వాలిఫైయింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో దాన్ని చెక్ చేసుకుంటూ అప్డేట్ ఉండాలి దాంట్లో, అంతేనా? మళ్ళీ మెయిల్ కూడా చేస్తారా అన్న? ఇప్పుడు మెడికల్ కి మనకు సెలెక్ట్ అయినాం అనుకో, మీరు మెడికల్ కి సెలెక్ట్ అయ్యారు అనేసి అలాట్మెంట్ పంపిస్తారన్న మనకి మెయిల్ కి సెండ్ చేస్తారు. అంటే ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు క్యాస్ట్ అయిపోయింది, ఆధార్ కార్డు ఈ దీని పేరేంది ఇంకోటి హాల్ టికెట్, క్వాలిఫైయింగ్ లెటరు, ఇవన్నీ తీసుకెళ్ళాలి. కాకపోతే 10th మెమోలో ఆధార్ కార్డ్ లో మన డీటెయిల్స్ అని సేమ్ ఉండాలి, లేకపోతే అసలు కన్సిడరే అయ్యరు. నేను చెప్పిన ఇది మన వీడియోలో కూడా చెప్పిన, ఇప్పటికి ఆధార్, పాన్ కార్డ్, 10th మెమో ఇవన్నీ ఒకే సీక్వెన్స్ లో ఉండాలి, దెన్ ఫోన్ నంబర్ లింక్ ఉండాలని చెప్పిన చాలా మందికి కూడా. మళ్ళీ మెడికల్ లో నేను ఒక మిస్టేక్ చేసిన, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు నేను అనెక్సరీ 7 అనేది తీసుకెళ్ళలేదు నాకు తెలియక. ఓకే. అయితే అక్కడ వాళ్ళు ఎక్స్క్యూజ్ చేసిండ్రన్న, మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి సబ్మిషన్ చేయండి అనేసి. అనెక్సరీ 7 ఎవరితో? ఎంఆర్ఓతో తీసుకోవాలా? ఎంఆర్ఓ ఇక్కడ మన మండల్లో తీసుకోవాలి. సరే. ఒక 1 డే ఎక్స్క్యూజ్ ఇచ్చారు వాళ్ళు. నెక్స్ట్ డే నేను సబ్మిషన్ చేసేసి. రైట్. దాని తర్వాత మెడికల్లో ప్రతిదీ చూస్తారన్న, ప్రతిదీ ఎంక్వైరీ చేస్తారు. ఓకే. ఎక్స్రేస్ అని ప్రతిదీ, మన హ్యాండ్స్ ఎట్లున్నాయి, లెగ్స్, అలా ప్రతిదీ చూసిన తర్వాత. ఎక్స్రే అంటే చెస్ట్ ఎక్స్రేనే కదరా? అవునన్న. చెస్ట్ ఎక్స్రే అప్పుడు మా ఫస్ట్ నుంచే ఉంటుంది అది, ఎందుకంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా అనేది చూస్తారు. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అలాంటివి చేసిన తర్వాత లాస్ట్ కి మన హలో చెప్పరా. లాస్ట్ కి ఎవరు అన్ఫిట్, ఎవరు సెలెక్ట్ అని చెప్పేస్తారు, మెడికల్ లో క్వాలిఫై ఎవరు అనేసి చెప్తారు. చెప్పిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని డేస్ కి లిస్ట్ పెడతారు, మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్. ఆ లిస్ట్ మన మెయిల్ కి వస్తుందా, దాంట్లో నోటీస్ లో పెడతారా? నోటీస్ లో పెడతారన్న. సరే. ఇప్పుడు ఈ మన కలర్ బ్లైండ్నెస్ అవి ఉన్నాయి కదరా, ఐ సైట్ వాళ్ళకున్న వాళ్ళకి ఎట్లా, అది ఏం మీకు ఎట్లా చేసిరు? అవి చెక్ చేసిండ్రు అన్న, అంటే అవి లెటర్స్ ఈటీ ఇట్లాంటివి చూపెట్టడం కదా. లెటర్స్ చూపించును, అసలు ఏమి రిజెక్ట్ ఏం కారన్న, అంతా రిజెక్ట్ ఏం కారు. కాకపోతే కలర్ బ్లైండ్నెస్ ఉంటే మాత్రం అదొక్కటి ప్రాబ్లం అవుతుంది. అదే కలర్ బ్లైండ్నెస్ ఉంటే నేను అదే చెప్పిన, అది ప్రాబ్లం అయితే. సైట్ ఉంటే కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే మా సెట్ చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు అన్న. దాని తర్వాత లిస్ట్ పెట్టేస్తారు, కాల్ లెటర్ వస్తుంది, అంతేనా? అంతే అన్న. దానికి వీళ్ళు ఇక మనోళ్ళు పెడతా ఉన్నారు, చెప్పండి అని అంటే మనము చెప్పొచ్చురా, ఏదన్నా ఆధారిత వీడియో చేయవచ్చు, కానీ మనం కన్ఫర్మేషన్ లేకుండా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం అనుకో ఎట్లుంటుంది అని అంటే గలీజ్గా ఉంటుంది. ఏదైనా చిన్న మిస్టేక్ అయినా కానీ రేపు వాళ్ళు నువ్వే చెప్పినావు అన్న దగ్గరికి తీసుకొస్తారు కదా. అందుకని చెప్పి మా దాంట్లో ఒక అమ్మాయి ఇప్పటికీ ఐటీబీపీలో ట్రైనింగ్ లో ఉంది, ఆమెను కూడా కన్సల్ట్ చేసినా కానీ అన్న ట్రైనింగ్ లో నాకు టైం ఉండట్లేదు అన్నదామె. ఇక సరే నిజమే, ట్రైనింగ్ లో టైం ఉండదు వాస్తవానికి. దెన్ ఇంకొక ఖమ్మం అమ్మాయి కూడా ఇట్లానే బిఎస్ఎఫ్ లో లెటర్ వచ్చిందన్న నేను వెళ్ళాలంటే ఆమెను అడుగుతాడు, అన్న ఈ రోజు ఏదో ఎగ్జామ్ కు వెళ్ళిందంట ఆమె. మళ్ళీ నువ్వు వచ్చినావురా, థ్యాంక్స్ రా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి, ఎందుకనంటే థ్యాంక్స్ అంటే ఇంత టైం ఇచ్చి చెప్పినందుకు నా తరపున మన అందరి తరపున కూడా థ్యాంక్స్ రా అమ్మ. ఓకే అన్న. సరేరా. సరే అన్న. ఓకే అమ్మ, రైట్ రా. ఓకే అన్న.